సో ఓకే అమ్మా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం వచ్చేటప్పటికి మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి బుక్ డిస్కషన్ చేస్తా ఉన్నాం. అంటే డిఫరెంట్ బుక్స్లో మెటల్ కార్బైల్స్ గురించి ఏదైతే కంటెంట్ ఇచ్చున్నాడో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ క్రమంలోనే లాస్ట్ క్లాసెస్లో వచ్చేటప్పటికి బోర్డ్ టీచింగ్లో వచ్చేటప్పటికి రామలింగం అండ్ గోపాలన్ టెక్స్ట్ బుక్లో ఏమైతే చెప్పారో అది కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎంఎంటీ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ చెప్పున్నారో ఆ కంటెంట్ మొత్తము లాస్ట్ వీడియోస్లో కంప్లీట్ చేసుకున్నాం. మదన్ మాలిక్ తూలి అయిపోయిన తర్వాత లాస్ట్ క్లాస్ నుంచి మనము ఈ ఈ మెటల్ కార్బనైల్స్ అనేటువంటి టాపిక్ని బేసిక్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ బై బీడి గుప్తా అనేటువంటి టెక్స్ట్ బుక్లో ఏదైతే చెప్తా ఉన్నాడో అది డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే లాస్ట్ క్లాస్లో మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షను, అట్లాగే మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చరు, పై బాండింగ్ అండ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, అంటే మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఏంటి, ఆ తర్వాత మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి మెటల్ కార్బనైల్స్లో పై బాండింగ్ ఎట్లా ఉంటుంది, మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి అనేటువంటిది లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నామండి. సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి మనము నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ టాపిక్ ఇదంతా నేను లాస్ట్ క్లాస్లో చెప్పున్నానమ్మా. ఈ ఐఆర్ వాల్యూస్ కూడా మీకు చెప్పున్నాను, వీటి మీద కొంత వర్క్ చేయమని చెప్పున్నాను. వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను అని చెప్పాను, అట్లాగే నేను పోస్ట్ చేశాను. మెటల్ కార్బనైల్కి సంబంధించి బీడి గుప్తాలో ఏం చెప్పాడో పోస్ట్ చేశాను, అట్లాగే మెటల్ కార్బనైల్కి సంబంధించి మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్లో ఏం చెప్పాడో కూడా పోస్ట్ చేశాను. ఆ రెండు మీకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి. ఏదైనా మంచి జిరాక్స్ సెంటర్ చూసి ₹1 తక్కువ తీసేటాడుతూ మాట్లాడుకొని మీరు ప్రింట్ తీసుకొని వాటిని చదవడం స్టార్ట్ చేయాలి. చదవడంతో పాటు గుర్తుపెట్టడం స్టార్ట్ చేయాలి. గుర్తుపట్టడంతో పాటు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీద వర్కౌట్ చేయాలి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వర్కౌట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే అప్లై చేసినప్పుడు బిట్ నాలెడ్జ్ని మీరు అప్లై చేసినప్పుడే మీకు అది బాగా ఉపయోగపడుతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, లెట్ us కమ్ హియర్. బాండింగ్ మోడ్స్ ఆఫ్ CO, అంటే ఇంకా మీకు ఈ ఈ బుక్ ఏదైతే బీడి గుప్తా అనేటువంటి బుక్ ఉందో, బేసిక్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ బై బీడి గుప్తా అనేటువంటి బుక్ ఉందో, ఈ బేసిక్ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ బై బీడి గుప్తా అనే బుక్లో మనం నేను చూసిన టాపిక్ తర్వాత సెకండ్ టాపిక్ ఏంటంటే ఆ సెకండ్ టాపిక్ బాండింగ్ మోడ్స్ ఆఫ్ CO. బాండింగ్ మోడ్స్ ఆఫ్ CO అంటే కార్బనైల్ లిగాండ్ మెటల్తో ఎన్ని రకాలుగా బాండ్ అవుతుంది, కార్బనైల్ లిగాండ్ మెటల్తో ఎన్ని రకాలుగా బాండ్ అవుతుంది అనేది చెప్తున్నాడండి. దాన్ని బాండింగ్ మోడ్స్ ఆఫ్ CO అన్నాడు. కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్తో ఎన్ని రకాలుగా బాండ్ అవుతుంది, దాన్ని బాండింగ్ మోడ్స్ ఆఫ్ CO అంటారండి. దాంట్లో చూస్తే CO టిపికల్లీ బాండ్స్ ఇన్ యాన్ ఎండ్ ఆన్ ఫ్యాషన్ త్రూ కార్బన్. అంటే ఏంటి, కార్బన్ మోనాక్సైడ్ అనే లిగాండ్ తీసుకున్నప్పుడు లేదా కార్బనైల్ లిగాండ్ అనే లిగాండ్ తీసుకున్నప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బనైల్ లిగాండ్ అనేది తీసుకుంటే దీంట్లో మీకు ఏమవుతుందమ్మా, కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించి ఇదేమో కార్బన్ ఎండ్, ఇది వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఎండ్. కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బనైల్ లిగాండ్కి సంబంధించి ఇది కార్బన్ ఎండ్, ఇది ఆక్సిజన్ ఎండ్. అంటే ఏంటి, ఏదో ఒక ఎండ్, ఏదర్ కార్బన్ ఎండ్ కానీ ఆక్సిజన్ ఎండ్ కానీ మెటల్కి కనుక కోఆర్డినేట్ అయితే కార్బనైల్ లిగాండ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ లిగాండ్కి సంబంధించి కార్బన్ ఎండ్ కానీ ఆక్సిజన్ ఎండ్ కానీ ఏదో ఒక ఎండ్ మెటల్తో కనుక కోఆర్డినేట్ అయితే, మెటల్తో కనుక బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, అని ఎండ్ ఫ్యాషన్ అంటారండి. ఎండ్ ఫ్యాషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, కార్బన్ ఆక్సిజన్ అంటే కార్బనైల్ లిగాండ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ లిగాండ్కి సంబంధించి కార్బన్ ఆక్సిజన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే మెటల్తో కార్బన్ బాండ్ అవ్వాలా, ఆక్సిజన్ బాండ్ అవ్వాలా. కార్బన్ ఆక్సిజన్కి సంబంధించినటువంటి ట్రిపుల్ బాండ్ అంటే దీంట్లో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉంటాయి కదా, ఈ ట్రిపుల్ బాండ్ ఏదైతే ఉందో ఈ ట్రిపుల్ బాండ్తో మెటల్ కోఆర్డినేట్ అయింది. అంటే దీన్ని పై బాండింగ్ అంటే మెటల్ పై కాంప్లెక్సెస్ అంటారండి. వీటినే మెటల్ పై కాంప్లెక్సెస్ అంటారు, లేకపోతే వీటిని మెటల్ ట్రిపుల్ బాండ్ కాంప్లెక్సెస్ లైక్ ఎసిటిలిన్. మీకు ఇంకా ఆర్గానోమెటాలిక్స్లో మీరు ఇంకా మెటల్ ఆల్కేను, మెటల్ ఆల్కైన్ చూడాల. మీకు మెటల్ ఆల్కీన్లో ఏంటి, CH2 డబుల్ బాండ్ CH2 ఉంటుంది కదా, ఆ డబుల్ బాండ్కి సరిగ్గా మధ్యలో మెటల్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమైంది, ట్రిపుల్ బాండ్కి కరెక్ట్గా మధ్యలో మెటల్ అనేది కనెక్ట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఫ్యాషన్. అంటే ఎండ్ ఫ్యాషన్ అంటే ఏంటంటే మెటల్ కార్బనైల్స్లో ఎండ్ ఫ్యాషన్ అంటే ఏంటంటే మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ ఏదైతే ఉందో ఈ కార్బనైల్ లిగాండ్కి సంబంధించిన కార్బన్ ఎండ్ కానీ ఆక్సిజన్ ఎండ్ కానీ మెటల్తో కనెక్ట్ అయితే దాన్ని ఎండ్ ఫ్యాషన్ అంటారు. అట్లా కాకుండా ఇక్కడ చూస్తే కార్బనైల్ లిగాండ్లో కార్బన్ ఆక్సిజన్కి సంబంధించిన ట్రిపుల్ బాండ్కి మధ్యలో మెటల్ కనెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఫ్యాషన్. సో ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అసలు మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ మెటల్తో ఎన్ని రకాలుగా బాండ్ అవుతుంది,
లేదా ఎన్ని రకాలుగా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, లేదా ఎన్ని రకాలుగా కోఆర్డినేట్ అవుతుంది అని చెప్పేదే బాండింగ్ మోడ్స్ ఆఫ్ సిఓ అండి. సిఓ టిపికల్లీ బాండ్స్ ఇన్ అండ్ ఎండ్ ఫ్యాషన్ త్రూ కార్బన్, దట్ ఈస్ 3.4 అని చెప్పాడండి. ఇక్కడ మీకు 3.4 ఎక్కడుందో ఒకసారి చూద్దాం మనం. 3.4, 3.2, 3.2, 3.4లో చెప్పాడంట. ఇదండి 3.4. ఈ 3.4 అన్నిట్లో కూడా ఏమైంది, మెటల్కి కార్బన్ లిగాండ్స్ అనేటువంటివి ఎట్లా ఉన్నాయి, చుట్టూతా ఉన్నాయి. అంటే ఎండ్ ఫ్యాషన్ అంటే కార్బనైల్ లిగాండ్లో కార్బన్ ఆక్సిజన్కి సంబంధించి కార్బన్ ఎండ్ అనేటువంటిది మెటల్తో కోఆర్డినేట్ అయితే దాన్ని ఎండ్ ఫ్యాషన్ అంటారు. ఇది ఫిగర్ 3.4 అంటే మనం చూసిన టేబుల్ అండి. ఫిగర్ 3.4 అంటే ఇది వేరియస్ బాండింగ్ మోడ్స్ ఆఫ్ సిఓ. దీంట్లో మీకు ఇది ఎండ్ ఫ్యాషన్ అండి. సో చూడండి, సిఓ టిపికల్లీ బాండ్స్ ఇన్ అండ్ ఎండ్ ఫ్యాషన్ త్రూ కార్బన్. కార్బనైల్ లిగాండ్ అనేటువంటిది మెటల్తో ఎండ్ ఫ్యాషన్ మోడ్లో కనెక్ట్ అవుతుంది. హవెవర్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఆర్ నాట్ అన్కామన్ అంటున్నాడండి. హవెవర్ ఏదేమైనప్పటికీ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఆర్ నాట్ అన్కామన్ అంటే బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అనేటువంటివి కామన్గా ఉండవు. అండ్ ఆఫన్ అండర్గోస్ ఎక్స్చేంజ్ విత్ టెర్మినల్ కార్బనైల్స్ అంట. ఈ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అనేటువంటివి సాధారణంగా రావు. అట్లాగే ఆఫన్ అండర్గోస్ ఎక్స్చేంజ్ విత్ టెర్మినల్ కార్బనైల్స్తో ఎక్స్చేంజ్ రియాక్షన్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాడు. అప్పుడు మీకు ఇక్కడ ఆయన మొత్తము మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్తో ఎన్ని రకాలుగా బౌండ్ అవుతుంది అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాడు. మొదటిది టెర్మినల్ అండి. టెర్మినల్ అంటే ఇక్కడ ఏంటి, బ్రిడ్జింగ్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది ఎట్లా ఉంది, ఇక్కడ టెర్మినల్గా ఉంది. ఏం లేదమ్మా, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది ఒకే ఒక మెటల్తో కనుక కోఆర్డినేట్ అయితే, లేదా ఒకే ఒక మెటల్తో కనుక బాండింగ్లో ఇన్వాల్వ్ అయితే, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది ఒకే ఒక మెటల్తో కనుక కనెక్ట్ అయితే, లేదా ఒకే ఒక మెటల్తో కనుక కోఆర్డినేట్ అయితే ఆ కార్బనైల్స్ని టెర్మినల్ మెటల్ కార్బనైల్స్ అంటారు. టెర్మినల్ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ 2120 to 1850 సెంటీమీటర్ ఇన్వర్స్. 2120 to 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. రేంజ్ అమ్మ అక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ తర్వాత మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది రెండు మెటల్ మధ్యలో కనుక బ్రిడ్జింగ్ అయి ఉన్నట్లయితే దాన్ని బ్రిడ్జింగ్ న్యూ 2 అంటే ఇక్కడ రెండు మెటల్తో న్యూ అనేది రిప్రజెంట్స్ బ్రిడ్జింగ్ అండి, 2 రిప్రజెంట్స్ విత్ 2 మెటల్స్ అని చెప్తా ఉంది. రెండు మెటల్స్తో బ్రిడ్జింగ్ అయిందని చెప్తారనమాట. దీనికి సంబంధించిన ఐఆర్ వాల్యూ 1850 to 700 సెంటీమీటర్ ఇన్వర్స్, లేకపోతే కొన్ని సందర్భాల్లో 1750 సెంటీమీటర్ ఇన్వర్స్ అని కూడా మీకు చెప్పున్నాడు. ఆ తర్వాత మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్ మూడు మెటల్తో కనుక బ్రిడ్జ్ అయితే దాన్ని న్యూ 3తో రిప్రజెంట్ చేస్తారండి. న్యూ స్టాండ్స్ ఫర్ బ్రిడ్జింగ్, 3 స్టాండ్స్ ఫర్ నెంబర్ ఆఫ్ మెటల్స్. సో దీన్ని బ్రిడ్జింగ్ న్యూ 3 అని చెప్తారు. దీనికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ 1730 సెంటీమీటర్ ఇన్వర్స్ టు 1620 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుందమ్మా. 1730 సెంటీమీటర్ ఇన్వర్స్ టు 1620 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సెమీ బ్రిడ్జింగ్ అంటమ్మా. ఇక్కడ చూడండి, మీకు ఏమైంది, ఈ రెండు మెటల్ మధ్యలో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్ ఈ మెటల్కి దగ్గరగా ఉంది. ఈ రెండు మెటల్స్లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్ ఈ మెటల్కి దగ్గరగా ఉంది. దీన్ని సెమీ బ్రిడ్జింగ్ అంటారంట. అంటే బ్రిడ్జింగ్ అంటే పూర్తిగా రెండింటికి మధ్యలో ఉండట్లా. బట్ ఇక్కడ చూస్తే రెండు మెటల్స్కి మధ్యలో కార్బనైల్ లిగాండ్ ఉంది. ఇక్కడ కూడా రెండు మెటల్స్కి మధ్యలో కార్బనైల్, ఇక్కడ 3 మెటల్స్కి మధ్యలో. సో బ్రిడ్జింగు, సెమీ బ్రిడ్జింగ్లో రెండు మెటల్స్కి ఏదో ఒక మెటల్కి దగ్గరగా కార్బనైల్ లిగాండ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత సిగ్మా ఆర్ పై ఎసిమెట్రిక్ బ్రిడ్జ్ అన్నాడు. సో దీన్ని మీకేం లేదమ్మా, కార్బనైల్ లిగాండ్కి సంబంధించి ఇప్పుడు చూడండి, ఈ కార్బనైల్ లిగాండ్కి సంబంధించి కార్బన్ ఆటమ్కి ఒక మెటల్ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని సిగ్మా, లేకపోతే ఇది టెర్మినల్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక మెటల్కి సంబంధించి ఏంటి, కార్బనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి పై అనేది కనెక్ట్ అయింది. అంటే మెటల్ కార్బనైల్స్లో కార్బన్ ఆటము మెటల్తో కనెక్ట్ అయింది. మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్కి సంబంధించిన పై బాండు మెటల్తో కనెక్ట్ అయింది. కాబట్టి ఇది సిగ్మా ఆర్ పై ఎసిమెట్రిక్ బ్రిడ్జ్ అంటారు. దీన్ని సిగ్మా ఆర్ పై ఎసిమెట్రిక్ బ్రిడ్జ్ అంటారు. ఆ తర్వాత చూస్తే ఐసోకార్బనైల్ కోఆర్డినేషన్. ఐసోకార్బనైల్ అంటే ఏంటండి, కార్బనైల్ అంటే సిఓ. ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, కార్బనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి కార్బన్ ఆటం కనుక మెటల్తో కనెక్ట్ అయితే దట్ ఈస్ కార్బనైల్. అట్లా కాకుండా కార్బనైల్ లిగాండ్కి సంబంధించిన ఆక్సిజన్ ఆటం మెటల్తో కనెక్ట్ అయిందనుకోండి దాన్ని ఐసోకార్బనైల్ అంటారు. అట్లాగే కార్బన్ కూడా కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని ఐసోకార్బనైల్ కోఆర్డినేషన్ అన్నారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద బాండింగ్ ఆర్ బ్రిడ్జింగ్ మోడ్స్, బాండింగ్ మోడ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్, బాండింగ్ మోడ్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్ ఇన్ మెటల్ కార్బనైల్స్.
మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్ మెటల్తో ఎన్ని రకాలుగా బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేదానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మీరు చూస్తే మీరు ఇంతకుముందు చదివిన వి రామలింగం అండ్ ఆర్ గోపాలన్ అనే పుస్తకంలో కానీ, లేదా మీరు చదివినటువంటి ఎంఎంటి మదన్ మాలిక్ తూలి అనేటువంటి టెక్స్ట్ బుక్లో కానీ మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్ మెటల్తో ఎలా బాండ్ అవుతున్న విషయం గురించి చెప్పలా. ఇది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. సో మొత్తం మీద మీకు మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్ అనేది మెటల్తో టెర్మినల్గా బాండ్ అవ్వచ్చు, అంటే ఒక మెటల్తో బాండ్ అవ్వచ్చు, లేదా కార్బొనైల్ లిగాండ్ అనేది 2 మెటల్తో బాండ్ అవ్వచ్చు, లేదా కార్బొనైల్ లిగాండ్ అనేది 3 మెటల్తో బాండ్ అవ్వచ్చు. దీన్ని టెర్మినల్ అని, దీని డబుల్ బ్రిడ్జింగ్ అని, దీని వచ్చేటప్పటికి ట్రిపుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్ అంటారు. ఒకటే మెటల్తో కనెక్ట్ అయితే దాని టెర్మినల్ మెటల్ కార్బనైల్స్ అని. టెర్మినల్ మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ 2120 to 1850 సెంటీమీటర్ ఉంటుంది. డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్కి సంబంధించిన ఐఆర్ వాల్యూ 1850 to 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. ట్రిపుల్ బ్రిడ్జింగ్లో కార్బొనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ 1730 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1620 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు సింపుల్గా ఏంటంటే టెర్మినల్కి ఐఆర్ వాల్యూ ఎక్కువ కంపేర్ టు డబుల్ బ్రిడ్జింగ్, కంపేర్ టు ట్రిపుల్ బ్రిడ్జింగ్. సో ట్రిపుల్ బ్రిడ్జింగ్ కంటే కూడా డబుల్ బ్రిడ్జింగ్ ఐఆర్ వాల్యూ ఎక్కువ, ట్రిపుల్ బ్రిడ్జింగ్కి ఐఆర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూస్తే సెమీ బ్రిడ్జింగ్ సెమీ బ్రిడ్జింగ్ అంటే ఏంటి? 2 మెటల్స్లో కార్బొనైల్ లిగాండ్ అనేది సరిగ్గా మధ్యలో ఉండకుండా ఏదో ఒక మెటల్ వైపు కనుక ఉంటే దాన్ని సెమీ బ్రిడ్జింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్రిడ్జింగ్లో ఉండేటువంటి కార్బొనైల్ లిగాండ్ 2 మెటల్స్కి మధ్యలో ఉండకుండా, బ్రిడ్జింగ్లో ఉండేటువంటి కార్బొనైల్ లిగాండ్ 2 మెటల్స్కి మధ్యలో ఉండకుండా ఏదో ఒక మెటల్కి దగ్గరగా ఉంటే దాన్ని సెమీ బ్రిడ్జింగ్ అంటారు. ఆ తర్వాత పై అసిమెట్రిక్ బ్రిడ్జ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జ్ అంటే ఏంటి? మీకు కార్బొనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి కార్బన్ ఆటం ఒక మెటల్తో కోఆర్డినేట్ అవుతుంది. అదే రకంగా కార్బొనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి పై బాండ్ ఇంకొక మెటల్తో కోఆర్డినేట్ అవుతుంది. ఇదేమో సిగ్మా బాండింగ్ అండి, ఇది వచ్చేటప్పటికి పై బాండింగ్. అందుకని సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. సో ఇది మీకు సిమెట్రిక్ కాదు కదా, మీరు దీన్ని ఏ రకంగా చేసినట్టు ఈక్వల్ హాఫ్గా చేయలేరు. అందుకని దీన్ని సిగ్మా ఆర్ పై అసిమెట్రిక్ బ్రిడ్జ్ అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఐసోకార్బొనైల్ కోఆర్డినేషన్ అంటే ఏంటంటే మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి ఆక్సిజన్ ఆటం కనుక మెటల్తో కోఆర్డినేట్ అయితే దాన్ని ఐసోకార్బొనైల్ కోఆర్డినేషన్ అని అంటారు. అంటే మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్కి సంబంధించిన కార్బన్ ఆటంతో పాటుగా ఆక్సిజన్ ఆటం కూడా మెటల్తో కనెక్ట్ అయితే దాన్ని ఐసోకార్బొనైల్ బ్రిడ్జింగ్ అని. మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్కి సంబంధించిన కార్బన్ ఆటంతో పాటుగా కార్బొనైల్ లిగాండ్కి సంబంధించిన పై బాండింగ్ కూడా ఇన్వాల్వ్ అయితే దాన్ని సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగ్ అని అంటారు. అట్లాగే మెటల్ కార్బనైల్స్లో కార్బొనైల్ లిగాండ్ అనేది బ్రిడ్జింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మెటల్కి దగ్గరగా ఉంటే దాన్ని సెమీ బ్రిడ్జింగ్ అని అంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా, మీకు మళ్ళా ఉపయోగపడతాయి. ఆ తర్వాత చూస్తే ఇక్కడ చూడండి, ఇది సెమీ బ్రిడ్జింగ్ అండి. ఇక్కడ ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు V2 2 వెనీడియమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సైక్లోపెంటాడైన్ ఉంది, ఇక్కడ ఒక సైక్లోపెంటాడైన్ ఉంది. వీడి మీద 2 కార్బొనైల్ లిగాండ్స్ ఉన్నాయి, వీడి మీద 2 కార్బొనైల్ లిగాండ్స్ ఉన్నాయి. ఒకటే కార్బొనైల్ లిగాండ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జింగ్ కార్బొనైల్ లిగాండ్ ఉంది, ఇక్కడ ఒక బ్రిడ్జింగ్ కార్బొనైల్ లిగాండ్ ఉంది. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఒక బ్రిడ్జింగ్ కార్బొనైల్ లిగాండ్ అనేది ఒక మెటల్కి, ఈ బ్రిడ్జింగ్ కార్బొనైల్ ఏమో ఈ మెటల్కి, ఈ బ్రిడ్జింగ్ కార్బొనైల్ ఈ మెటల్కి దగ్గరగా ఉంది. అంటే మీకు దీన్ని అందుకే సెమీ బ్రిడ్జింగ్ అన్నారు. సెమీ బ్రిడ్జింగ్ అన్నారు. అంటే ఇప్పుడు మీకు చూస్తే దీనికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూస్ కనుక చూస్తే 1832 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1871 సెంటీమీటర్ ఇన్వర్స్, 1832 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1871 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉన్నాయంట. మీకు అర్థమవుతోంది 1850 నుంచి 1700 మధ్యలో కనుక ఐఆర్ వాల్యూ ఉంటే, 1850 నుంచి 1700 మధ్యలో ఐఆర్ వాల్యూ ఉంటే దట్ ఈస్ డబుల్ బ్రిడ్జింగ్. దట్ ఈస్ వాట్ అండి? డబుల్ బ్రిడ్జింగ్. మీకు తెలుస్తుంది డబుల్ బ్రిడ్జింగ్. ఆ తర్వాత 2120 నుంచి 1850 మధ్యలో ఉంటే దట్ ఈస్ టెర్మినల్. అంటే మీరు ఈ కాంపౌండ్ కనుక చూస్తే ఇక్కడ టెర్మినల్ కార్బనైల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా టెర్మినల్ కార్బనైల్స్ ఉన్నాయి, అంటే 3 టెర్మినల్ కార్బనైల్స్ ఉన్నాయి. ఇక్కడ 1871 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది 2120 నుంచి 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో వస్తుంది. కాబట్టి 1871 సెంటీమీటర్ ఇన్వర్స్ రిప్రజెంట్స్ టెర్మినల్ కార్బొనైల్ లిగాండ్స్. అండ్ దెన్ 1832 సెంటీమీటర్ ఇన్వర్స్ ఏదైతే ఉందో, ఈ 1832 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది
మీకు 1850 నుంచి 1700 మధ్యలో ఉంది కాబట్టి విచ్ రిప్రజెంట్స్ బ్రిడ్జింగ్ డబుల్లీ బ్రిడ్జ్డ్ మెటల్ కార్బైడ్స్. సో ఇది మీకు డబుల్లీ బ్రిడ్జింగ్ మెటల్ కార్బైడ్స్కి అంటే ఈ రెండింటికి సంబంధించిన ఐఆర్ వాల్యూని చూపిస్తుంది. ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు V2 CO థ్రైస్ ఒకటి ఈ ఒక 2 ఇవి 3 ఇవి 2 5 V2 CO5 CP ట్వైస్ అనేటువంటి కాంప్లెక్స్ మెటల్ కార్బైల్ కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు లేదా హెట్రోలెప్టిక్ మెటల్ కార్బైల్ తీసుకున్నప్పుడు దాంట్లో మీకు 2 రకాలైనటువంటి ఐఆర్ వాల్యూస్ని చూపిస్తున్నాయి. 1832 అనేటువంటి ఐఆర్ వాల్యూ వచ్చేటప్పటికి డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బైల్కి సంబంధించిన ఐఆర్ వాల్యూని చూపిస్తుంది. టెర్మినల్ కార్బైల్ లిగైండ్స్కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూని చూపిస్తుంది 1832 అనేటువంటిది. ఆ తర్వాత 1832 అనేది మీకు ఈ రేంజ్లో ఉంది, అంటే డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బైల్కి సంబంధించిన ఐఆర్ వాల్యూని చూపిస్తుంది 1832 అనేది. సో 1871 సెంటీమీటర్ అనేది టెర్మినల్ కార్బైల్ లిగైండ్స్కి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ని చూపిస్తుంది. అంటే ఈ సెమీ బ్రిడ్జింగ్ ఎగ్జాంపుల్ ఇది. ఆ తర్వాత ఇది చూస్తే ఇది సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగ్ ఎగ్జాంపుల్ ఇది. Mn2 ఇచ్చాడండి, ఇక్కడ ఒక కార్బన్ లిగైండ్, ఇక్కడ ఒక కార్బన్ లిగైండ్ ఇచ్చాడు, ఇక్కడ 2 కార్బన్ లిగైండ్స్, ఇక్కడ 2 కార్బన్ లిగైండ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇది ఒక PPH2 CH2 PPH2తో కనెక్ట్ అయ్యి ఉంది. అంటే CH2కి 2 డైఫినైల్ ఫాస్ఫైన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా CH2కి 2 డైఫినైల్ ఫాస్ఫైన్స్ ఉన్నాయి. ఇవి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ తర్వాత మ్యాంగనీస్ మీద ఉండేటువంటి ఇంకొక CO ఏదైతే ఉందో కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉండేటువంటి ట్రిపుల్ బాండ్ అనేది మ్యాంగనీస్ మెటల్తో కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఉండేటువంటి 2 మ్యాంగనీస్ యాటమ్స్లో ఒక మ్యాంగనీస్ యాటమ్ ఏమో కార్బన్ లిగైండ్కి సంబంధించినటువంటి కార్బన్ యాటమ్తో కనెక్ట్ అయింది, ఇంకొక మ్యాంగనీస్ యాటమ్ వచ్చేటప్పటికి కార్బొనైల్ లిగైండ్కి సంబంధించినటువంటి పై బాండ్తో కనెక్ట్ అయింది. సో ఈ రకమైనటువంటి బ్రిడ్జింగ్ ఏమంటాము, ఇదేమో సిగ్మా, ఇది వచ్చేటప్పటికి పై, కాబట్టి సిగ్మా అండ్ పై ఇది అనేటువంటి అసిమెట్రిక్గా ఉంటుంది కాబట్టి సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగ్ అని చెప్పచ్చు. దీనికి సంబంధించిన ఐఆర్ వాల్యూ 1645 సెంటీమీటర్ ఇన్వర్స్. అంటే ట్రిపుల్ ఈ బ్రిడ్జింగ్కి దగ్గరగా చూడండి. 1730 to 1620 అంటే 1645 అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ట్రిపుల్ ఈ బ్రిడ్జింగ్కి దగ్గరగా ఉందని చెప్పచ్చు. ఆ తర్వాత చూస్తే ఇదొక ఎగ్జాంపుల్. ఇదేంటండి మీకు తర్వాత వచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటండి, వీని కనుక మీకు చూస్తే ఐసోకార్బనైల్ కోఆర్డినేషన్ అంటే కార్బనైల్ లిగైండ్ అనేది కార్బనైల్ లిగైండ్లో ఉండే కార్బన్ ఆటము అట్లాగే ఆక్సిజన్ ఆటమ్ 2 కూడా మెటల్తో కోఆర్డినేట్ అయితే దాన్ని ఐసోకార్బనైల్ కోఆర్డినేషన్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాడు. ఇక్కడ టైటానియం, దీని మీద 2 సైక్లోపెంటాడైన్స్, ఇది టైటానియం, దీని మీద 2 సైక్లోపెంటాడైన్స్. ఈ 2 టైటానియమ్స్ అనేటువంటివి కార్బనైల్ లిగైండ్ CO4 అమ్మ, ఇది కోబాల్ట్ మీద 4 కార్బనైల్ లిగైండ్స్ ఉన్నాయి. కోబాల్ట్ మీద ఉండే 4 కార్బనైల్ లిగైండ్స్లో 2 కార్బనైల్ లిగైండ్స్ అనేటువంటివి టైటానియంతో కోఆర్డినేట్ అయినాయి. అట్లా ఇది కూడా కోబాల్ట్, దాని మీద 4 కార్బనైల్ లిగైండ్స్ ఉన్నాయి. కోబాల్ట్ మీద ఉండే 4 కార్బనైల్ లిగైండ్స్లో 2 కార్బనైల్ లిగైండ్స్ అనేటువంటివి ఆక్సిజన్ ఆటంతో టైటానియం మెటల్తో కోఆర్డినేట్ అయినాయి. ఈ రకంగా మీరు దీన్ని ఎట్లా చెప్పచ్చు అంటే Ti2 CP లేకపోతే TiCP లేకపోతే Ti2 CP4, CPలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, COలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కార్బనైల్ లిగైండ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీంట్లో మీకు ఇక్కడ ఏంటి, కార్బనైల్ లిగైండ్కి సంబంధించిన ఆక్సిజన్ ఆటమ్ మెటల్తో కోఆర్డినేట్ అయింది, అట్లాగే కార్బనైల్ లిగైండ్కి సంబంధించిన కార్బన్ ఆటము ఇంకొక మెటల్తో కోఆర్డినేట్ అయింది. కార్బనైల్ లిగైండ్కి సంబంధించిన ఆక్సిజన్ ఆటమ్ టైటానియం మెటల్తో, కార్బనైల్ లిగైండ్కి సంబంధించిన కార్బన్ ఆటమ్ కోబాల్ట్ మెటల్తో కోఆర్డినేట్ అయితే సో దీన్ని ఏమంటారంటే ఐసోకార్బనైల్ కోఆర్డినేషన్ అంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఈ రకంగా మీకు మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి కార్బనైల్ లిగైండ్ అనేది మెటల్తో ఎన్ని రకాలుగైనా బైండింగ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. మెటల్తో డైరెక్ట్గా బైండింగ్లో ఇన్వాల్వ్ అయితే టెర్మినల్, ఒక మెటల్తో డైరెక్ట్గా బైండింగ్లో ఇన్వాల్వ్ అయితే టెర్మినల్ మెటల్ కార్బనైల్స్, 2 మెటల్తో డైరెక్ట్గా కార్బన్ ఆటమ్తో కనుక బైండింగ్ అయితే బ్రిడ్జింగు, అంటే డబుల్ బ్రిడ్జింగు, 3 మెటల్స్తో కార్బనైల్ లిగైండ్లో ఉండే కార్బన్తో డైరెక్ట్గా బ్రిడ్జింగ్లో అయితే ట్రిపుల్ బ్రిడ్జింగ్ అంటారు. అలా కాకుండా మెటల్ కార్బనైల్స్లో 2 బ్రిడ్జింగ్ కార్బనైల్ లిగైండ్ అనేది 2 మెటల్స్ మధ్యలో ఏదో ఒక మెటల్కి దగ్గరగా ఉంటే దాన్ని సెమీ బ్రిడ్జింగ్ అని, మెటల్ కార్బనైల్స్లో కార్బన్ ఆటము మెటల్తో కార్బనైల్ లిగైండ్కి సంబంధించినటువంటి ట్రిపుల్ బాండ్ కూడా మెటల్తో కోఆర్డినేట్ అయితే దాన్ని ఏమంటారండి సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగ్ అని, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగైండ్ ఆక్సిజన్ 2 కూడా మెటల్తో కోఆర్డినేట్ అయితే వాటిని ఐసోకార్బనైల్ కోఆర్డినేషన్ అని,
అలా చెప్తారు. మీకు సెమీ బ్రిడ్జింగ్కి ఎగ్జాంపుల్ చెప్పాడు, అసిమెట్రిక్ బ్రిడ్జింగ్కి ఎగ్జాంపుల్ చెప్పాడు, ఐసోకార్నల్ కోఆర్డినేషన్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు. అయితే ఈయన ఇక్కడ ఏమన్నా దానికి సంబంధించి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడేమో చూద్దాం. మీరు ఒకసారి జాగ్రత్త చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్ బ్రిడ్జింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్. అంటే మీకు వేరు రకాలైనటువంటి సిమెట్రికల్ అన్సిమెట్రికల్ బ్రిడ్జింగ్స్ని పైన మీకు చెప్పుకున్నా. విత్ ఇన్ ద బ్రిడ్జింగ్ కార్బనైల్స్, బ్రిడ్జింగ్ కార్బనైల్స్లో కూడా మళ్ళీ మీకు డిఫరెంట్ వచ్చినాయి. అమాంగ్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ న్యూ టు సిఓ అంటే డబుల్ బ్రిడ్జింగ్ ఈజ్ మోస్ట్ ఆఫన్ ఎన్కౌంటర్డ్. అంటే మీకు బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అన్నిట్లో అంటే మీరు ఇక్కడ చూస్తే మీకు డబుల్ బ్రిడ్జింగు, ట్రిపుల్ బ్రిడ్జింగు, సెమీ బ్రిడ్జింగు, సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగు, ఐసో కార్బనైల్ కోఆర్డినేషన్ బ్రిడ్జింగు, మొత్తం మీకు ఒక 5 రకాలైనటువంటి బ్రిడ్జింగ్స్, 5 రకాలైనటువంటి బ్రిడ్జింగ్స్ ఉంటాయి. డబుల్ బ్రిడ్జింగు, ట్రిపుల్ బ్రిడ్జింగు, సెమీ బ్రిడ్జింగు, సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగు, ఐసో కార్బనైల్ కోఆర్డినేషన్ బ్రిడ్జింగు, 5 రకాల బ్రిడ్జింగ్స్ వచ్చినాయి. ఏమేంటవి? డబుల్ బ్రిడ్జింగు, ట్రిపుల్ బ్రిడ్జింగు, సెమీ బ్రిడ్జింగు, సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగు, ఐసో కార్బనైల్ బ్రిడ్జింగు అనేటువంటి మొత్తం ఒక 5 రకాల బ్రిడ్జింగ్స్ మీకు వచ్చినప్పుడు ఈ 5 రకాలైనటువంటి బ్రిడ్జింగ్స్లో కొన్ని సిమెట్రికల్ ఉన్నాయి, కొన్ని అన్సిమెట్రికల్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ సిమెట్రికల్. అఫ్కోర్స్ వీడు కూడా మీకు సిమెట్రికల్ అవుతాడు. బట్ దిస్ ఈజ్ సెమీ బ్రిడ్జింగ్ ఈజ్ ఇది కూడా సిమెట్రికల్ అవుతుంది. ఎందుకని ఇలా కట్ చేస్తే ఏమవుతుంది? 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. సో వీడు బట్ దిస్ ఈజ్ అన్సిమెట్రికల్. అండ్ వీడిని కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ రావు. సో కాబట్టి మీకు ఇది అసిమెట్రిక్, ఇది అసిమెట్రిక్, ఇది సిమెట్రిక్, ఇది సిమెట్రిక్, ఇది సిమెట్రిక్ అవుతుంది. అంటే మీకు ఇచ్చినటువంటి బ్రిడ్జింగ్ కార్బనైల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్ బ్రిడ్జింగ్స్ ఆర్ అబ్జర్వ్. వేరు రకాలైనటువంటి సిమెట్రిక్ బ్రిడ్జింగ్స్ ఉన్నాయి, అట్లాగే వేరు రకాలైనటువంటి అసిమెట్రిక్ బ్రిడ్జింగ్స్ కూడా ఉన్నాయి. విత్ ఇన్ ద బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అమాంగ్ బ్రిడ్జింగ్ కార్బనైల్ అయితే ఈ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నింటిలో కూడా న్యూ టు సిఓ డబుల్ బ్రిడ్జింగ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ ఎన్కౌంటర్డ్. ఇది ఎక్కువగా చూసిందంట. అండ్ ఇట్ ఈస్ నాట్ వర్తీ దట్ న్యూ టు సిఓ ఈజ్ నాట్ డైమెటల్ కీటోన్ అంట. ఈ మాట అర్థం ఒకసారి చూడమ్మా. అమాంగ్ ద బ్రిడ్జింగ్ కార్బనైల్స్ న్యూ టు సిఓ అంటే డబుల్ బ్రిడ్జింగ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ ఎన్కౌంటర్డ్. ఎక్కువగా గుర్తించినటువంటి మెటల్ కార్బనైల్ ఏదన్నా ఉందంటే డబుల్ బ్రిడ్జింగ్ అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈజ్ నాట్ వర్త్లీ దట్ న్యూ టు సిఓ ఈజ్ నాట్ డైమెటలా కీటోన్ ఈజ్ నాట్ ఏ డైమెటలా కీటోన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఎక్కువగా గుర్తించబడింది. తర్వాత అండ్ ఇట్ ఈజ్ నాట్ వర్తీ దట్ న్యూ టు సిఓ ఈజ్ నాట్ ఏ డైమెటలా కీటోన్గా దీన్ని అంత ప్రాధాన్యత అయితే దీన్ని గుర్తించలేదని చెప్తున్నాడు ఇక్కడ. ఇది రెండో మాట అర్థం. ద బాండ్ యాంగిల్ ఇన్ M2CO ఈజ్ మచ్ మోర్ acute 77 to 90 degrees than in R2CO. ఎందుకనంటే మా కీటోన్లో మీకు RCOR ఏదైతే కీటోన్ ఉందో కీటోన్లో బాండ్ యాంగిల్ అనేది 120 degrees అంట. బట్ ఇక్కడ మీకు డబుల్ బ్రిడ్జింగ్లో మీకు తెలుసు కదమ్మా ఆల్డిహైడ్స్ కీటోన్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ డబుల్ బ్రిడ్జింగ్ సంబంధించినటువంటి IR వాల్యూ ఏదైతే 1850 to 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉందో అది కీటోన్స్లో ఉండేటువంటి IR వాల్యూకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి నిన్న చెప్పుకుందాం. ఎంత 1763 ఎంతో ఉందని చెప్పి ఫ్రీ సిఓకి సంబంధించిన IR వాల్యూకి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే కీటోన్స్కి సంబంధించిన IR వాల్యూకి డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్కి సంబంధించిన IR వాల్యూ అనేది దగ్గరగా ఉంటుందని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాడు సాచురేటెడ్ కీటోన్స్కి సంబంధించిన IR వాల్యూ 1715 సెంటీమీటర్ ఇన్వర్స్. అంటే మీరు రెగ్యులర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసే ఆల్డిహైడ్స్ కీటోన్స్లో ఉండేటువంటి ఆ C డబుల్ బాండ్ ఓకి సంబంధించిన IR వాల్యూ 15 సెంటీమీటర్ ఇన్వర్స్. ఆ తర్వాత అదనేది మీకు డబుల్ బ్రిడ్జింగ్ సంబంధించిన IR వాల్యూ 1850 నుంచి 1750కి ఉంది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 35 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది ఉంది. అది నేను మీకు నిన్న చెప్పా. అయితే ఇక్కడ ఈయన మళ్ళీ కంపేర్ చేస్తున్నాడు. డబుల్ బ్రిడ్జింగ్ అనేటువంటిది మీరు కీటోన్స్కి ఈక్వల్గా చూస్తారేమో చూడొద్దు అని చెప్తున్నాడు ఆయన. నాట్ వర్తీ అన్నాడు. నాట్ వర్తీ అంటే చూడాల్సిన అవసరం లేదని అర్థం. నాట్ వర్తీ దట్ న్యూ టు సిఓ ఇస్ నాట్ ఎ డైమెటల్ ఆ కీటోన్. కీటోన్స్లో ఉండే 2 ఆల్కైల్ గ్రూప్స్ తీసేసి దాని ప్లేస్లో 2 మెటల్స్ పెడితే వచ్చే దానికి దీన్ని ఈక్వల్గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ డబుల్లీ బ్రిడ్జింగ్లో ఉండేటువంటి బాండ్ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అని చెప్తున్నాడంటే ఆయన 77 to 90 degrees ఉంటుందంట. అదే మీరు కీటోన్స్లో ఉండే బాండ్ యాంగిల్, కీటోన్స్లో ఉన్న కార్బన్ sp2 హైబ్రిడేషన్ కదా,
కాబట్టి బాండ్ యాంగిల్ అనేది మీకు 120 డిగ్రీస్ వస్తుందంట. అందుకని ద బాండ్ యాంగిల్ ఇన్ M2CO ఈజ్ మచ్ మోర్ యాక్యూట్ దాన్ ఇన్ R2CO. R2CO కంటే కూడా ఇది ఈ, ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. అండ్ ఈజ్ ఆల్సో హైలీ డీలోకలైజ్డ్ అంట. ఇది డీలోకలైజ్డ్ అంటే ఏంటి? డీలోకలైజ్డ్ అంటే ఒకే చోట కుదురంగా ఉంటే దట్ ఈస్ లోకలైజ్డ్, ఒక చోట కుదురంగా ఉండకుండా ఉంటే దట్ ఈస్ డీలోకలైజ్డ్. ఆయన ఏమంటున్నాడంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటటువంటి సి డబుల్ బాండ్ వైజ్ లోకలైజ్డ్, అంటే కంపేర్ టు మెటల్ డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో ఉండేది. డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో ఉండేది హైలీ డీలోకలైజ్డ్ అని చెప్తున్నాడు. డబుల్ బ్రిడ్జింగ్లో ఉండేటువంటి మెటల్ కార్బనైల్స్ ఆర్ హైలీ డీలోకలైజ్డ్, అంటే ఎలక్ట్రాన్స్ ఒక పక్కన కుదురంగా ఉండవు. బట్ డైమెటల్ కీటోన్స్లో ఉండేటువంటి కీటో గ్రూప్ ఈజ్ లోకలైజ్డ్ అండి. అంటే కంపేర్ టు దీంతో పోలిస్తే లోకలైజ్డ్ కాదు, అది కూడా డీలోకలైజ్డే, బట్ దీంతో పోలిస్తే అది తక్కువ డీలోకలైజ్డ్ అని చెప్తున్నాడు. ఈ విషయం మీరు ఇది ఒకటి కొత్త విషయం గుర్తుపెట్టుకోవాలా. మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్ అనేది మీకు ఏమవుతుందండి? డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో ఉండే కార్బనైల్ లిగాండ్ అనేది కీటోన్స్లో ఉండే CO గ్రూప్కి దగ్గరగా ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూ, దీనికి సంబంధించిన ఐఆర్ వాల్యూ ఒక 35 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంది. రెండో విషయం, డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో ఉండే మెటల్ బాండ్ యాంగిల్ అనేది 70 to 90 డిగ్రీస్ ఉంటుంది. బట్ కీటోన్స్లో రెండు ఆల్కైల్ గ్రూప్స్ మధ్య ఉండే బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది. ఆ తర్వాత డబుల్ బ్రిడ్జింగ్ మెటల్ కార్బనైల్స్లో డీలోకలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కీటోన్స్లో డీలోకలైజేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఆ మూడు మాటలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆ మూడు మాటలు మీరు రాసుకోండి. సో బ్రిడ్జింగ్ ఆఫ్ త్రీ మెటల్ సెంటర్స్ ఆర్ క్యాపింగ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఫేస్ ఆఫ్ ఎ పాలీహెడ్రన్. ట్రయాంగులర్ ఫేస్ అంతే కదమ్మా, 3 మెటల్స్ వచ్చేమొచ్చింది చూడండి. దిస్ ఈజ్ వన్ ఫేస్. చూడండి, ఈ కార్బను, ఈ మెటలు ఈ కార్బన్తో కలిసిపోయి దిస్ ఈజ్ వన్ ఫేస్. తర్వాత ఈ కార్బను, ఈ మెటలు ఈ కార్బన్ కలిసిపోయి దిస్ ఈజ్ వన్ ఫేస్. ఇదేంటి? మీకు ఎడమ చేతి వైపున ఉండేటువంటిది, ఇది మీకు కుడి చేతి వైపున ఉండేది. ఆ తర్వాత ఈ కార్బను, ఈ మెటలు కలిసిపోయి ఒక ట్రయాంగులర్ ఫేస్ని ఫామ్ చేసింది. ఇదేంటి? మీకు వెనక వైపున మీ వైపు కాకుండా మీకు అవతల వైపున ఉండేటువంటిది ఒక ఫేస్. అంటే మొత్తం లెఫ్ట్ సైడ్ ఫేసు, రైట్ సైడ్ ఫేసు అండ్ దెన్ బ్యాక్ ఫేస్, 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ ట్రయాంగులర్ ఫేస్. ఇది చూడడానికి మీకు జస్ట్ లైక్ ఏ క్యాప్, ఒక టోపీ మాదిరి ఉంది కాబట్టి దాన్ని ఆయన మీకు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే ద బాండ్ యాంగిల్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బ్రిడ్జింగ్ ఆఫ్ 3 మెటల్ సెంటర్స్, 3 మెటల్ సెంటర్తో కార్బనైల్ లిగాండ్ అనేది 3 మెటల్ సెంటర్స్తో కోఆర్డినేట్ అయినప్పుడు ఆర్ క్యాపింగ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఫేస్ ఆఫ్ పాలీహెడ్రాన్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ విత్ మెనీ క్లస్టర్స్ అని చెప్తున్నాడు. బ్రిడ్జింగ్ ఆఫ్ 3 మెటల్ సెంటర్స్ ఆర్ క్యాపింగ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఫేస్ ఆఫ్ పాలీహెడ్రాన్ అన్నాడు. ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ విత్ మెనీ క్లస్టర్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అంటున్నాడు. ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ విత్ మెనీ క్లస్టర్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి క్లస్టర్స్లో చాలా చోట ఇది కనిపిస్తుందని చెప్పాడు. ఇది ఆల్రెడీ మీరు మెటల్ కార్బనైల్స్ని క్లస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినాం చాలా సందర్భాల్లో. వాటి స్ట్రక్చర్స్ ఆ ట్రయాంగులర్ ఫేసెస్ అనేటువంటి కనిపించినాయి. నేను మళ్ళీ మీకు మెటల్ క్లస్టర్స్ చెప్పేటప్పుడు కూడా ఒక మాట చెప్పా. మెటల్ క్లస్టర్స్లో ట్రయాంగులర్ ఫేసెస్ అనేటువంటి యూనిట్స్, ఒక గోడ కట్టేటప్పుడు ఆ గోడ కట్టడానికి ఇటుక ఏ రకంగా ప్రామాణికం అవుతుందో, ఇటుక ఏ రకంగా ఒక చిన్న యూనిట్ అవుతుందో, కొన్ని ఇటుకలు కలిపితే ఒక గోడ ఏ రకంగా అయితే ఫామ్ అవుతుందో, క్లస్టర్స్లో కొన్ని ట్రయాంగులర్ ఫేసెస్ కలిపితేనే క్లస్టర్ ఫామ్ అవుతుంది. ఆ రకంగా మెటల్ కార్బనైల్స్లో ట్రయాంగులర్ ఫేసెస్ కలిపితేనే మెటల్ కార్బనైల్స్ సంబంధించిన క్లస్టర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ విత్ మెనీ క్లస్టర్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ RH6CO16 ఇది మీరు చూస్తున్నారు. దీంట్లో RH6CO12 ఈ RH6CO16లో RH6CO12 Nu3CO4 అంట. అంటే మీకు ట్రిపుల్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయని చెప్తున్నాడు. 12 ఏమో టెర్మినల్ ఉంటాయంట, 4 వచ్చేటప్పటికి ట్రిపుల్ బ్రిడ్జింగ్ అంట. ఆ ట్రిపుల్ బ్రిడ్జింగ్ కూడా ఎట్లుంటాయండి? ట్రిపుల్ బ్రిడ్జింగ్ సంబంధించిన అన్నీ కూడా మీకు ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయంట. సో
The bond angle in M2CO is much more acute, 77 to 90 degrees, than in R2CO, 120 degrees, and is also highly delocalized. Bridging of three metal centers or capping of the triangular faces of a polyhedron is also observed with many clusters of metal carbonyls. ఇది a variant of bridging carbonyl is the semi bridging carbonyl అంట. సో ఇంకొకటి ఏంటంటమ్మా, సెమీ బ్రిడ్జింగ్ కార్బైల్ అన్నాడు. సెమీ బ్రిడ్జింగ్ కార్బైల్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏ వేరియంట్ ఆఫ్ ఏ బ్రిడ్జింగ్ కార్బైల్ ఈజ్ అ సెమీ బ్రిడ్జింగ్ కార్బైల్ ఇన్ విచ్ ద మెటల్ కార్బన్ ఆక్సిజన్ మెటల్ బాండ్ ఈజ్ అసిమెట్రిక్ రాదర్ దాన్ సిమెట్రిక్ అంట. సెమీ బ్రిడ్జింగ్కి ఎగ్జాంపుల్ ఎవడు? వీడు. సో దిస్ ఈజ్ అ సెమీ బ్రిడ్జింగ్, ఇది సెమీ బ్రిడ్జింగ్. ఆయన ఏమంటున్నాడు, ఏ వేరియంట్ ఆఫ్ ఏ బ్రిడ్జింగ్ కార్బైల్ ఈజ్ అ సెమీ బ్రిడ్జింగ్ కార్బైల్ ఇన్ విచ్ ద మెటల్ కార్బన్ మెటల్ బాండ్ ఈజ్ అసిమెట్రిక్. అంటే రెండు మెటల్స్ మధ్యలో ఉండేటువంటి కార్బనైల్ లిగండ్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఉండకుండా, రెండు మెటల్ మధ్యలో ఉండేటువంటి కార్బనైల్ లిగండ్ ఏదైతే బ్రిడ్జింగ్ కార్బనైల్ లిగండ్ ఉందో అది ఏదో ఒక మెటల్కి దగ్గరగా ఉన్నప్పుడు అది అసిమెట్రిక్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పాడు. ఏ వేరియంట్ ఆఫ్ బ్రిడ్జింగ్ కార్బనైల్ ఈజ్ అ సెమీ బ్రిడ్జింగ్ కార్బనైల్ ఇన్ విచ్ ద మెటల్ కార్బన్ మెటల్ బాండ్ ఈజ్ అసిమెట్రిక్ రాదర్ దాన్ సిమెట్రిక్. సిమెట్రిక్గా ఉండకుండా అసిమెట్రిక్గా ఉంటే దాన్ని సెమీ బ్రిడ్జింగ్ అన్నారు. అదొకటి చెప్పాడు. దీస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బీయింగ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ టెర్నల్ అండ్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అంట. ఈ సెమీ బ్రిడ్జింగ్ని దీని ఎందుకని సెమీ బ్రిడ్జింగ్ అన్నాడంటే, ఇది బ్రిడ్జింగ్ కార్బనైల్స్కి టెర్నల్ కార్బనైల్స్కి మధ్యలో ఇంటర్మీడియట్గా ఉంటుంది కాబట్టి, బ్రిడ్జింగ్ కార్బనైల్స్కి టెర్నల్ కార్బనైల్స్కి మధ్యలో ఇంటర్మీడియట్గా ఉంటుంది కాబట్టి దీన్ని సెమీ బ్రిడ్జింగ్ అంటారు. దీస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బీయింగ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ టెర్నల్ అండ్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్. ఇన్ అదర్ అన్సిమెట్రికల్ ఫామ్ కాల్డ్ ద ఇంకొక అన్సిమెట్రికల్ ఏంటి? ఇన్ అదర్ అన్సిమెట్రికల్ ఫామ్ కాల్ ద సిగ్మా ఆర్ పై బ్రిడ్జ్ అంటున్నాడు. ఇదే సిగ్మా అండ్ పై బ్రిడ్జ్. CO యాక్ట్స్ యాజ్ ఏ 4 or 6 ఎలక్ట్రాన్ డోనర్ అంట. ఇక్కడ చూసారా, కార్బనైల్ లిగండ్ ఎట్లా యాక్ట్ చేస్తుందంటమ్మా, యాక్ట్స్ యాజ్ 4 or 6 ఎలక్ట్రాన్ డోనర్. 4 అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్, 6 అంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్. ఇక్కడ చూడండి, CO యాక్ట్స్ యాజ్ 4 2 ఎలక్ట్రాన్ డోనర్, 6 ఎలక్ట్రాన్ అంటే 4 అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్, 6 అంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్. అంటే కొన్ని సందర్భాల్లో CO యాక్సెస్ ఎక్కడది, ఎప్పుడైతే కార్బనైల్ లిగండ్ అనేది సిగ్మా పై 2గా యాక్ట్ చేస్తుందో అక్కడ కార్బనైల్ లిగండ్ అనేది 2 ఎలక్ట్రాన్ డోనర్గా 2 ఎలక్ట్రాన్ డోనరు 4 ఎలక్ట్రాన్ డోనరు 4 6 అంటున్నాడు. 4 అంటే 2 ఎలక్ట్రాన్ పెయిర్స్, 6 అంటే 3 ఎలక్ట్రాన్ పెయిర్స్గా యాక్ట్ చేస్తుందంట. యాక్చువల్గా కార్బనైల్ లిగండ్ ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేస్తుందమ్మా? 1 ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూసారా మీరు, కార్బనైల్ లిగండ్ న్యూట్రల్ కార్బనైల్ లిగండ్ అనేది ఓన్లీ 1 lone pair of electrons డొనేట్ చేస్తుంది. కానీ ఈయన ఏం చెప్తున్నాడు, ఈ మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగండ్ ఎప్పుడైతే సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగ్లో ఉంటుందో అప్పుడు కార్బనైల్ లిగండ్ అనేటువంటిది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని 6 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది అని చెప్పాడు. అది ఇన్ అదర్ అన్సిమెట్రికల్ ఫామ్ కాల్ ద సిగ్మా ఆర్ పై బ్రిడ్జ్, CO యాక్ట్స్ యాజ్ 4 or 6 ఎలక్ట్రాన్ డోనర్. కార్బనైల్ లిగండ్ అనేది 2 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేస్తుంది. కార్బనైల్ లిగండ్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. కార్బనైల్ లిగండ్ అనేది 6 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగండ్ అనేది 1 lone pair of electrons లేకపోతే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే డొనేట్ చేస్తుందని మనం ఇప్పుడు వరకు అనుకుంది. కానీ చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగండ్ అనేది ఎప్పుడైతే సిగ్మా అండ్ పై బాండింగ్లో అసిమెట్రిక్ లేదా అన్సిమెట్రిక్ ఫామ్లో ఉంటుందో అప్పుడు కార్బనైల్ లిగండ్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని 3 ఎలక్ట్రాన్ పేర్స్ని అంటే 4 ఎలక్ట్రాన్స్ని 6 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. ensures a side-on coordination similar to the coordination of vinyl complex. అంటే వినైల్ కాంప్లెక్స్ ఇస్ నథింగ్ బట్ మెటల్ ఆల్కిన్ కాంప్లెక్స్ అమ్మ. మెటల్ ఆల్కిన్ కాంప్లెక్సెస్లో ఏ రకంగా అయితే సైడ్ ఆన్ కోఆర్డినేషన్ ఉంటుందో అట్లాగే ఈ సిగ్మా అండ్ పై బ్రిడ్జింగ్ కార్బనైల్స్లో సైడ్ ఆన్ కోఆర్డినేషన్ ఉంటుంది అని చెప్పాడు. అంటే మీకు దీన్ని ఏమన్నారండి, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగండ్ ఏదో ఒక కార్బన్ టెర్మినల్తో కానీ ఆక్సిజన్ టెర్మినల్తో కానీ కోఆర్డినేట్ అయితే దాన్ని ఎండ్ ఆన్ ఫ్యాషన్ అన్నారు కదా. ఇది ఎండ్ ఆన్ ఫ్యాషన్, ఇది చూసారా ఇది సైడ్ ఆన్ ఫ్యాషన్. అంటే మెటల్ కార్బనైల్స్ అనేటువంటివి కార్బనైల్ లిగండ్తో ఎండ్ ఆన్ ఫ్యాషన్తోనూ మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగండ్ అనేవి మెటల్తో సైడ్ ఆన్ ఫ్యాషన్లోను,
ఎండ్ ఆన్ ఫ్యాషన్లోను రెండిట్లో కోఆర్డినేట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత మీరు చూస్తే సిగ్మా బ్రిడ్జింగ్, CO యాక్ట్స్ యాజ్ 4 ఎలక్ట్రాన్ డోనర్ అండ్ 6 ఎలక్ట్రాన్ డోనర్ అండ్ షోస్ ఎ సైడ్ ఆన్ కోఆర్డినేషన్ సిమిలర్ టు ద కోఆర్డినేషన్ ఆఫ్ ద వినైల్ కాంప్లెక్సెస్, అంటే మెటల్ ఆల్కిన్ కాంప్లెక్సెస్. నేను రేపు మీకు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆర్గానో మెటాలిక్ స్టార్ట్ చేసినప్పుడు మెటల్ ఆల్కిన్ కాంప్లెక్సెస్ చెప్పేటప్పుడు ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐసోకార్బనల్ కోఆర్డినేషన్ త్రూ ద ఆక్సిజన్ ఆటమ్ of a coordination CO2 metals such as titanium, aluminum and the lanthanide is also observed but very rarely అంటున్నాడు. అంటే మీకు మెటల్ కార్బనైల్స్లో కార్బన్ ఆటము ఆక్సిజన్ ఆటము రెండు కూడా మెటల్తో కోఆర్డినేట్ అవుతాయి. మెటల్ కార్బనైల్స్లో కార్బన్ ఆటము ఆక్సిజన్ ఆటము రెండు కూడా మెటల్తో కోఆర్డినేట్ అవుతాయి. అది ఎప్పుడు అనేది ఇక్కడ మీకు చెప్తున్నాడు. Isocarbonyl coordination through the oxygen atoms of a coordinated CO to metal such as titanium, aluminum and the lanthanides. అంటే టైటానియం మెటల్ కానీ అల్యూమినియం మెటల్ కానీ లాంథనైడ్స్ లాంటి మెటల్స్ ఉన్నప్పుడు అవి మీకు కార్బనైల్స్లో కార్బన్తోనూ ఆక్సిజన్తోనూ రెండింటితో కోఆర్డినేట్ అవుతాయి. వాటిని ఐసోకార్బనైల్స్ అంటాడు. బట్ వెరీ రేర్లీ, ఇది చాలా కొద్దిగా, ఇవన్నీ రేరు. మీకు డబుల్ బ్రిడ్జింగ్ ట్రిపుల్ బ్రిడ్జింగ్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ సిగ్మా అండ్ పై అన్సిమెట్రికల్ బ్రిడ్జింగ్ కానీ లేకపోతే సెమీ బ్రిడ్జింగ్ కానీ లేకపోతే ఐసోకార్బనల్ బ్రిడ్జింగ్ అనేటువంటివి దీస్ ఆర్ వెరీ రేర్. ఈ కింద చెప్పిన మూడు ఏవైతే ఉన్నాయో సెమీ బ్రిడ్జింగు, సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగు, ఐసోకార్బనల్ కోఆర్డినేషన్ బ్రిడ్జింగ్, ఈ మూడు చాలా రేర్గా కనిపిస్తాయి. బట్ టెర్మినల్ డబుల్ బ్రిడ్జింగు ట్రిపుల్ బ్రిడ్జింగ్ అనేటువంటి మీకు ఎక్కువగా మెటల్ కార్బనల్స్లో కనిపిస్తాయి అని చెప్తున్నాడు ఆయన. CO acts as a 4 or 6 electron donor and shows a side-on coordination similar to the coordination of vinyl complexes. Isocarbonyl coordination through the oxygen atom of a coordination CO2 metals such as titanium, aluminum and the lanthanides is also observed, but very rarely. The typical new CO stitching frequency ranges of neutral metal carbonyls are as given. Figure 3.4. అయితే వాటికి సంబంధించినటువంటి IR వాల్యూస్ కూడా టెర్మినల్లో ఎంత ఉంది, డబుల్ బ్రిడ్జింగ్లో ఎంత ఉంది, ట్రిపుల్ బ్రిడ్జింగ్లో ఎంత ఉంది, అట్లాగే సెమీ బ్రిడ్జింగ్లో ఎంత ఉంది, సిగ్మా అండ్ పై అసిమెట్రిక్ బ్రిడ్జింగ్లో ఎంత ఉంది, ఐసోకార్బనల్ కోఆర్డినేషన్లో ఎంత ఉంది అనే విషయాన్ని మీకు ఇక్కడ ఆయన చెప్పున్నాడు. సో మీరు అది ఇక్కడికి మీకు ఏమైందంటమ్మా, మెటల్ కార్బనైల్స్లో చూడండి, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ మెటల్తో ఏ రకంగా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి విషయం మొత్తం మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఐ థింక్ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలా. ఈ పుస్తకం చదవడం వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటో కూడా మీకు తెలిసి ఉండాలా అది. సో రెండో విషయం, ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ ఉందండి. ఆ చిన్న టాపిక్ ఏం చెప్పాడు అనేది కూడా మనం చూద్దాం. మీరు చూసే సిమ్మెట్రీ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అంటే మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి సిమ్మెట్రీ అంటే పాయింట్ గ్రూప్స్, అంటే గ్రూప్ థియరీ అండి. గ్రూప్ థియరీ చెప్పాడు ఇక్కడ. గ్రూప్ థియరీ అంటే డిఫరెంట్ మెటల్ కార్బనైల్స్ తీసుకొని ఒక్కొక్క మెటల్ కార్బనైల్లో ఏ పాయింట్ గ్రూప్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అదొకసారి చూస్తే ద లోకల్ సిమ్మెట్రీ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ డిసైడెడ్ ద నెంబర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ కార్బనైల్ స్టిచ్చింగ్ బాండ్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా అని చెప్తున్నాడు. ద లోకల్ సిమ్మెట్రీ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అంటే మీరు ఇది ఒక మెటల్ కార్బనైల్ అనుకుంటే ఈ మెటల్ కార్బనైల్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూతా ఉండేటువంటి లోకల్ సిమ్మెట్రీ, ఉండేటువంటి సిమ్మెట్రీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒక మెటల్ కార్బనైల్ తీసుకున్నారు. ఈ మెటల్ కార్బనైల్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూతా ఉండేటువంటి సిమ్మెట్రీ ఏంటి? ద లోకల్ సిమ్మెట్రీ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ డిసైడ్స్ ద నెంబర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద కార్బనైల్ స్టిచ్చింగ్ బాండ్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా అంట. ఈ సిమ్మెట్రీ కూడా మీకు డిసైడ్ చేస్తుందంట. దేన్ని డిసైడ్ చేస్తుంది? డిసైడ్స్ ద నెంబర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద కార్బనైల్ స్టిచ్చింగ్ బాండ్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటల్ కార్బనైల్ తీసుకొని దీనికి కనుక మీరు ఐఆర్ స్పెక్ట్రా తీస్తే, లైక్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఏ రకంగా అయితే ఐఆర్ స్పెక్ట్రా తీస్తారో అట్లాగే మెటల్ కార్బనైల్స్ ఇనార్గానిక్ కాంపౌండ్ అయినటువంటి లేదా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అయినటువంటి మెటల్ కార్బనైల్కి మీరు ఐఆర్ స్పెక్ట్రా తీసినప్పుడు ఈ మెటల్ కార్బనైల్లో మెటల్ చుట్టూ ఉండేటువంటి సిమ్మెట్రీని ఆధారంగా చేసుకొని మీకు ఐఆర్ వాల్యూస్ వస్తాయంట. అంటే దాని అర్థము
ఈ మెటల్ కార్బనైల్లో ఉండేటువంటి అన్ని టెర్మినల్ కార్బనైల్ లిగాండ్సే కదా, మరి అన్ని టెర్మినల్ కార్బనైల్స్ ఒకే ఐఆర్ వాల్యూ ఇవ్వాలి కదా. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఉండేటువంటి అన్ని కార్బనైల్ లిగాండ్స్ ఒకే ఐఆర్ వాల్యూస్ ఇవ్వవు అని చెప్తున్నాడు. అదే ఇక్కడ చెప్పింది. ఏం చెప్తున్నాడు? నెంబర్ అన్నాడమ్మా, ద నెంబర్ ఆఫ్ ఐఆర్ యాక్టివ్ బ్యాండ్స్ పాసిబుల్ ఫర్ ద నెంబర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ కార్బనైల్ స్టిచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎన్ని కార్బనైల్ స్టిచ్చింగ్స్ ఇస్తున్నాయి, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏంటి అనేటువంటిది. ద నెంబర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ కార్బనైల్ స్టిచ్చింగ్ బ్యాండ్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా ఇది చెప్తుందంట. ద నెంబర్ ఆఫ్ ఐఆర్ యాక్టివ్ బ్యాండ్స్ పాసిబుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఐసోమర్. ద నెంబర్ ఆఫ్ ఐఆర్ యాక్టివ్ బ్యాండ్స్ పాసిబుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఐసోమర్. మీరు ఒక పర్టికులర్ ఐసోమర్ తీసుకున్నప్పుడు దానికి ద నెంబర్ ఆఫ్ ఐఆర్ యాక్టివ్ బ్యాండ్స్, ఎన్ని ఐఆర్ యాక్టివ్ బాండ్స్ ఉన్నాయి అనేది కెన్ బి అరైవ్డ్ ఎట్ బై యూజింగ్ గ్రూప్ థియరీని బట్టే చెప్తుందంట. అంటే మొత్తం మీద మీరు ఈ పారా మొత్తం చదివిన తర్వాత గ్రూప్ థియరీ అంటే మెటల్ కార్బనైల్కి సంబంధించిన గ్రూప్ థియరీ మెటల్ కార్బనైల్కి సంబంధించి ఏ విషయాన్ని ఇస్తుంది అనేది చదువుదాం, నోట్ చేసుకుందాం. అంటే గ్రూప్ థియరీ అనే కాన్సెప్టు మెటల్ కార్బనైల్స్కి సంబంధించి, గ్రూప్ థియరీ అనే కాన్సెప్టు మెటల్ కార్బనైల్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే విషయం మీకు ఈ పేరాలో చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీరు మళ్ళీ భవిష్యత్తులో గ్రూప్ థియరీ చదవాలా. గ్రూప్ థియరీ చదవాలంటే మీకు ఖచ్చితంగా స్ట్రక్చర్ అండ్ బాండింగ్ వచ్చి ఉండాలి, బాగా తెలిసి ఉండాలి. మీకు ఏదైనా ఒక మాలిక్యూల్ ఇస్తే ఆ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఏంటో తెలియాలి. స్ట్రక్చర్ ఏంటో తెలిసినప్పుడు మాత్రమే పాయింట్ గ్రూప్స్ ఈజీగా చెప్పగలుగుతారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ద నెంబర్ ఆఫ్ ఐఆర్ యాక్టివ్ బ్యాండ్స్ పాసిబుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఐసోమర్ కెన్ బి అరైవ్డ్ బై యూజింగ్ గ్రూప్ థియరీ. By simply counting the number of IR bands present, one can deduce the symmetry of most of the substituted metal carbonyls అంట. అంటే ఏం లేదమ్మా, మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి, బై సింప్లీ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్ ప్రెజెంట్. మెటల్ కార్బనైల్స్లో ఎన్ని ఐఆర్ బ్యాండ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి గుర్తుపెట్టుకున్నామా, మెటల్ కార్బనైల్స్కి ఎన్ని ఐఆర్ బ్యాండ్స్ వస్తున్నాయనే దాన్ని బట్టి డెడ్యూస్ ద సిమెట్రీ ఆఫ్ ద మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ మెటల్ కార్బనైల్స్. ఆ పర్టికులర్ సబ్స్టిట్యూటెడ్ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి సిమెట్రీని మీరు ఐడెంటిఫై చేయొచ్చంట. అది ఇక్కడ టేబుల్ 3.4 ఇక్కడ చెప్పాడంట. టేబుల్ 3.4 షోస్ ద సిమెట్రీ అండ్ నెంబర్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్. మీకు సిమెట్రీని ఎన్ని ఐఆర్ బ్యాండ్స్ ఉన్నాయనేటువంటి చెప్తుందంట. ఫర్ కామన్ ఐసోమర్స్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్స్. ఇవన్నీ కూడా ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్స్ అండి. బట్ ఈ ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్స్లో ఇదేమో అన్సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్, ఇక్కడేమో మోనో సబ్స్టిట్యూటెడ్, ఒక లైగాండ్ ఉంది మోనో సబ్స్టిట్యూటెడ్ మెటల్ కార్బనైల్స్. ఇక్కడ 2 లైగాండ్స్ ఉన్నాయి డై సబ్స్టిట్యూటెడ్ మెటల్ కార్బనైల్స్. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఏమో 2 లైగాండ్స్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రాన్స్. ఇక్కడ 2 లైగాండ్స్ పక్కనే ఉన్నాయి, సో ఇట్ ఈస్ ఎ సిస్. ఇక్కడ 2 లైగాండ్స్ మధ్యలో ఒక కార్బన్ లిగాండ్ ఉంది, సో ఇట్ ఈస్ ఎ ఎఫ్ఏసి. ఇక్కడ 2 లైగాండ్స్ ఆపోజిట్ ఉన్నాయి, సో ఇట్ ఈస్ ఎ ఎంఈఆర్. సో ఈ ఎఫ్ఏసి ఎంఈఆర్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. రైట్, లెట్ us కమ్ హియర్. ఎందుకంటే నిన్న కూడా వచ్చినాయి మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్కి ట్రాన్స్ పొజిషన్లో పై యాక్సెప్టర్ ఆర్ పై ఎసిడిక్ లిగాండ్ ఉంటే ఏమవుతుంది, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్కి ట్రాన్స్ పొజిషన్లో సిగ్మా డోనర్ లిగాండ్ ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ ఎఫ్ఏసి ఎంఈఆర్ ఎగ్జాంపుల్స్, వీటి ఫుల్ ఫామ్స్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్స్ మీకు చెప్పున్నాడు, అవి ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, టేబుల్ 3.4 షోస్ ద సిమెట్రీ అండ్ నెంబర్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్ ఫర్ కామన్ ఐసోమర్స్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్. అంటే సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్, కామన్ నెంబర్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్ అండ్ వాటి యొక్క సిమెట్రీస్ అనేటువంటిది ఇక్కడ చెప్పాడంట. ద సేమ్ ఎనాలిసిస్ అప్లికేబుల్ టు టెట్రాహైడ్రల్ అండ్ ట్రైగోనల్ బైప్రోడల్ మెటల్ కార్బనైల్స్ ఆల్సో. ఈయన ఇక్కడ చెప్పింది ఆక్టాహైడ్రల్కి మాత్రమే చెప్పాడు. మీరు టెట్రాహైడ్రల్ మెటల్ కార్బనైల్స్ తీసుకోండి, లేదా మీరు ట్రైగోనల్ బైప్రోడల్ మెటల్ కార్బనైల్స్ తీసుకోండి. టెట్రాహైడ్రల్ మెటల్ కార్బనైల్స్కి సేమ్ డిస్కషన్ చేయమంటున్నాడు, ట్రైగోనల్ బైప్రోడల్ మెటల్ కార్బనైల్స్ కూడా సేమ్ డిస్కషన్ చేయమని చెప్తున్నాడు. అదే ఇక్కడ చెప్పాడు, ద సేమ్ ఎనాలిసిస్ అప్లికేబుల్ టు టెట్రాహైడ్రల్ అండ్ ట్రైగోనల్ బైప్రోడల్ మెటల్ కార్బనైల్స్. టెట్రాహైడ్రల్ మెటల్ కార్బనైల్స్కి ట్రైగోనల్ బైప్రోడల్ మెటల్ కార్బనైల్స్కి సేమ్ ఎనాలిసిస్ ఉపయోగపడుతుందంట ఇది. అయితే ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ స్టార్ చెప్పాడమ్మా, ఇక్కడ 3 అని 4 అని 3 అని చెప్పాడు. స్టార్ ఏదైతే స్టార్ చెప్తున్నాడో ఆ స్టార్ గురించి ఏం చెప్పాడో చూసే ముందు, ఈ టేబుల్ గురించి చెప్పే ముందు
నేను ఒక్కసారి ఈ పేరాలో మళ్ళీ ఏం చెప్పాడని చెప్తాను. ఇక్కడ ఏం లేదమ్మా, ఈయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నా అంటే, మీరు ఏదైనా ఒక మెటల్ కార్బనైల్ తీసుకున్నప్పుడు ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్ తీసుకున్నా, టెట్రాహైడ్రల్ మెటల్ కార్బనైల్ తీసుకున్నా, ట్రైగోనల్ బైప్రిమినల్ మెటల్ కార్బనైల్ తీసుకున్నా, మళ్ళా చూడండి, ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్ తీసుకున్నా, టెట్రాహైడ్రల్ మెటల్ కార్బనైల్ తీసుకున్నా, ట్రైగోనల్ బైప్రిమినల్ మెటల్ కార్బనైల్ తీసుకున్నా, మీరు ఏదైనా ఒక మెటల్ కార్బనైల్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ కార్బనైల్లో మెటల్కి సంబంధించినటువంటి సిమెట్రీస్ కనుక మీరు చూస్తే, ఏదైనా ఒక మెటల్ కార్బనైల్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ కార్బనైల్లో ఉండే మెటల్కి సంబంధించినటువంటి సిమెట్రీస్ కనుక మీరు చూస్తే, ఓకే, అది మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట. అంటే ఇక్కడ ఐఆర్ వాల్యూస్కి సంబంధించి బ్యాండ్స్ ఉంటాయండి. ఆ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ని బట్టి సిమెట్రీస్, దానికి ఏ సిమెట్రీ ఉందో చెప్పొచ్చంట. ఇక్కడ చూడండి, ఏ లోకల్ సిమెట్రీ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆఫ్ ద మెటల్ కార్బనైల్స్ డిసైడ్స్ ద నెంబర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద కార్బనైల్ స్టిచ్చింగ్ బ్యాండ్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రా. అంటే ఐఆర్ స్పెక్ట్రాలో వచ్చేటువంటి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో వచ్చేటువంటి స్టిచ్చింగ్ బ్యాండ్స్, వాటికి సంబంధించినటువంటి కార్బనైల్కి సంబంధించిన స్టిచ్చింగ్ ఫ్రీక్వెన్సీస్, వాటికి సంబంధించిన ఇంటెన్సిటీస్, వాటి యొక్క నెంబర్ని ఆధారంగా చేసుకొని మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి సిమెట్రీని మనం చెప్పచ్చు. ద నెంబర్ ఆఫ్ ఐఆర్ యాక్టివ్ బ్యాండ్స్, ఎన్ని ఐఆర్ బ్యాండ్స్ ఫామ్ అయినాయి పాసిబుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ ఐసోమర్ కెన్ అరైవ్డ్ బై యూజింగ్ ద గ్రూప్ థియరీ. ఎన్ని ఫామ్ అయినాయి అనేది గ్రూప్ థియరీని బట్టి చెప్పచ్చు. బై సింప్లీ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఐఆర్ బాండ్స్ ప్రెసెంట్, దాంట్లో ఎన్ని ఐఆర్ బ్యాండ్స్ ప్రెసెంట్ అయినాయి దాన్ని బట్టి దాని సిమెట్రీని, వన్ కెన్ డెడ్యూస్ ద సిమెట్రీ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ మెటల్ కార్బనైల్స్, సబ్స్టిట్యూట్ మెటల్ కార్బనైల్ కాంపౌండ్ సంబంధించిన సిమెట్రీస్ అని చెప్పొచ్చు. షోస్ ద సిమెట్రీ అండ్ నెంబర్ ఆఫ్ ఐఆర్ బ్యాండ్స్ ఫర్ కామన్ ఐసోమర్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఆక్టాహైడ్రల్ మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్. ద సేమ్ అనాలిసిస్ అప్లికేబుల్ ఫర్ టెట్రాహైడ్రల్ అండ్ ట్రైగోనల్ బైప్రిమినల్ కాంప్లెక్సెస్. అంటే మొత్తం మీద సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహైడ్రల్, సబ్స్టిట్యూటెడ్ టెట్రాహైడ్రల్, సబ్స్టిట్యూటెడ్ ట్రైగోనల్ బైప్రిమినల్ జియోమెట్రీకి సంబంధించి దీన్ని మనం చెప్పొచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఒకసారి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మెటల్ కార్బనైల్ చుట్టూ 6 కార్బనైల్ లిగాండ్స్ ఉన్నాయి. 2 వచ్చేటప్పటికి మీ వైపున ఉన్నాయి, 2 వచ్చేటప్పటికి మీకు దూరంగా ఉన్నాయి. సో 2 వచ్చేటప్పటికి ఈ 4కి లంబంగా ఉన్నాయి, అంటే పర్పెండిక్యులర్గా, ఐ మీన్ అలాంగ్ ద ప్లేన్ ఉంటాయి. సో ఇవి 2 వెనక వైపున, 2 ముందు వైపున, 2 స్ట్రైట్గా, ఐ మీన్ వర్టికల్గా ఉంటాయి. ఈ 4 ఏంటి, హారిజల్. ఇట్లా మీరు అరచేయి పెట్టుకొని చూస్తే అరచేయిలో 2 ఏమో ఆపోజిట్ వెనుక వైపు అటువైపు ఉన్నాయి, 2 ఏమో మీకు దగ్గరగా ఉన్నాయి. అరచేయి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఊరక అరచేయి మీ వైపు ఇలా పెట్టుకుంటే మీకు మీ అరచేయికి సంబంధించి ఏదైతే ఫేస్ మీకు దగ్గరగా ఉందో అది ఈ 2 కార్బనైల్స్ నియర్ టు అబ్జర్వర్. అరచేయికి దూరంగా ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 అవతల వైపు ఉన్నట్టు, ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్. 2 ఏంటి, ఒకటి అరచేయికి క్రింది వైపున, ఇంకొకటి అరచేయికి పై వైపున ఉండింది అనమాట. అట్లా స్టీరియోకెమిస్ట్ అట్లా చెప్పుకోవాలా. అదే చూస్తే ఒక కార్బనైల్ లిగాండ్ తీసి ఒక లైగాండ్ పెట్టాడు, అందుకే దీన్ని మోనో అన్నాడు. సో ఆ తర్వాత 2 కార్బనైల్ లిగాండ్స్ పెట్టి 2 కార్బనైల్ లిగాండ్స్ తీసి 2 లైగాండ్స్ పెట్టాడు, ఆ 2 కూడా ఆపోజిట్ పెట్టాడు, అందుకే దీన్ని ట్రాన్స్ అన్నాడు. ఆ తర్వాత 2 కార్బనైల్ లిగాండ్స్ తీసేసి 2 లైగాండ్స్ పెట్టాడు, ఆ 2 కూడా పక్క పక్కనే ఉన్నాయి, అందుకే దీన్ని సిస్ అన్నాడు. ఆ తర్వాత 3 లైగాండ్స్ తీసేసాడమ్మ. ఇక్కడ చూడండి, ఒకటే లైగాండు, ఇక్కడేమో 2 లైగాండ్స్, ఇక్కడ 2 లైగాండ్స్, బట్ ఇక్కడ 3 లైగాండ్స్, 3 కార్బనైల్ లిగాండ్స్ తీసేసి 3 లైగాండ్స్ పెట్టాడు. అవి 2 కూడా ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ తీసేసాడు. ఫ్రంట్ సైడ్ ఉండే 2 కార్బనైల్ లిగాండ్స్ తీసేసి, అట్లాగే పై వైపున ఉండేటువంటి లైగాండ్ కూడా కార్బనైల్ లిగాండ్ తీసేసి 3 లైగాండ్స్ పెట్టాడు. సో దీన్ని ఏమంటున్నాడు ఆయన, ఎఫ్ఏసి అంటున్నాడు. ఓకే, ఆ తర్వాత మెటల్ కార్బనైల్స్లో మెటల్ మీద ఉండేటువంటి 3 లైగాండ్స్ తీసేశాడు. కానీ ఏ తీసాడు, పై వైపున ఉండేది, క్రింది వైపున ఉండేది. అంటే అరచేతికి పైన ఉండే కార్బనైల్ లిగాండ్, క్రింది ఉండే కార్బనైల్ లిగాండ్ తీసి ఫ్రంట్ సైడ్ లైగాండ్స్లో ఒక లైగాండ్ తీసేశాడు. దీన్ని ఎంఈఆర్ అన్నాడు. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీరు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2, ఎఫ్ఏసి, ఎంఈఆర్. అంటే ఎఫ్ఏసిలో వచ్చేటప్పటికి ఐ థింక్ ఫేషియల్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని, నాకు చదివి ఛానల్ అయింది, ఒకసారి చూస్తాను. అవును సార్, ఫేషియల్ అయినా అమ్మా, ఫేషియల్ అండ్ మెరిడోనియల్ సార్. ఫేషియల్ అండ్ మెరిడోనియల్, ఫేషియల్ అండ్ అవును మెరిడోనియల్. మెరిడోనియల్. ఫేషియల్లో వచ్చేటప్పటికి మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి పై వైపున ఉండేటువంటి లైగాండ్, ఫ్రంట్ సైడ్ ఉండే 2 లైగాండ్స్, 3 కార్బనైల్ లిగాండ్స్ తీసేసి 3 లైగాండ్స్ పెడితే దట్ ఈస్ ఫేషియల్. మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి వాటిలో
అప్పరు లోయరు రెండు బీకేసి ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి వాటిలో రైట్ సైడ్ తీసేస్తే దట్ ఈస్ మెరిడోనియల్. సో వాట్ ఈస్ మీన్ బై ఫేషియల్ అండ్ వాట్ ఈస్ మీన్ బై మెరిడోనియల్. మీకు ఎక్కడైనా ఫేషియల్ స్ట్రక్చర్ వస్తే ఇట్లా రాసుకునేదానికి ట్రై చేయండి, మెరిడోనియల్ స్ట్రక్చర్ వస్తే ఇట్లా రాసుకునేదానికి ట్రై చేయండి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో మీకు మొత్తము ట్రాన్సు, సిస్సు, ఫేషియల్, మెరిడోనియల్ అని 4 రకాలైన ఐసోమర్స్ వస్తాయి. ఆక్టాహెడ్రల్ మెటల్ కార్బనైల్స్లో మొత్తం మీకు 4 రకాలైన ఐసోమర్స్ వస్తాయి. ఒకటి ట్రాన్సు, ఇంకొకటి సిస్సు, ఇంకొకటి ఫేషియల్, ఇంకొకటి మెరిడోనియల్. ఇవి చూడండి. అయితే ఇక్కడ ఇది ఆక్టాహెడ్రల్ కదమ్మా, ఆక్టాహెడ్రల్కి ఎప్పుడు కూడా పాయింట్ గ్రూప్ అనేది ఓహెచ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్. మీరు దీన్ని ఇటుపక్క నుంచి కట్ చేసినా, ఇటుపక్క నుంచి కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ అనేవి వస్తాయి అనమాట. అందుకని ఇది సిమెట్రికల్, దీనికి ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. పాయింట్ గ్రూప్ థియరీ ఒకసారి చదవాలమ్మా. ఇది చెప్పాలంటే గ్రూప్ థియరీ ఒకసారి చదవాలి, లేదా మీకు ఇది అర్థం అవ్వాలన్నా గ్రూప్ థియరీ ఒకసారి చూడాలి. అయితే దీంట్లో ఈ 1 అనేది ఏం చెప్తా ఉందంటే ఐఆర్ బ్యాండ్స్ అమ్మ. ఇది ఒకటే ఐఆర్ బ్యాండ్ ఇస్తుందంట. అయితే మోనో సబ్స్టిట్యూటెడ్ తీసుకున్నప్పుడు దీంట్లో C4V పాయింట్ గ్రూప్ ఉంటుందంట. దీంట్లో C4V పాయింట్ గ్రూప్ అంటే ఇక్కడ ఏం లేదమ్మా, పాయింట్ గ్రూప్స్ ఒకసారి చూసుకోవాలంటే సిమెట్రీ ఎలిమెంట్స్ ఏమున్నాయి, దాంట్లో ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఏంటి అనే ఒకసారి పాయింట్ గ్రూప్స్ చూసుకోవాలి. నేను పాయింట్ గ్రూప్స్ ఒకసారి మీకు చెప్పినప్పుడు పాయింట్ గ్రూప్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి దగ్గర ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి, ఎవరికి సంబంధించిన పాయింట్ గ్రూప్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీకు మోనో సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ మెటల్ కార్బనైల్స్ వచ్చేటప్పటికి C4V పాయింట్ గ్రూప్ ఉంటుంది. దీంట్లో మొత్తము 3 బ్యాండ్స్ వస్తాయి, 3 బ్యాండ్స్ వస్తాయండి, 3 బ్యాండ్స్ వస్తాయి. 2A1, A1లు 2, E1 మొత్తం 3 బ్యాండ్స్ వస్తాయి. ఆ తర్వాత ట్రాన్స్లో వచ్చేటప్పటికి D4H పాయింట్ గ్రూప్ ఉంటుందమ్మా. D4H పాయింట్ గ్రూప్ ఉంటుంది. మీరు ఒకవేళ పాయింట్ గ్రూప్ చదువుంటే ఈ మాలిక్యూల్స్ని తీసుకొని ఆ మాలిక్యూల్లో అంటే ఆ కాంప్లెక్సెస్ తీసుకొని ఆ కాంప్లెక్స్లో మీకు మళ్ళీ ఆ పాయింట్ గ్రూప్ వస్తుందో రావట్లేదు చూడండి. దీనికి ఒకటే బ్యాండ్ వస్తుందంట. ఆ తర్వాత వీడి దగ్గర చూస్తే C2V పాయింట్ గ్రూప్ ఉంటుందమ్మా. 4 బ్యాండ్స్ వస్తాయంట. అది ఒకటి 2 A1లు, ఒక B1, ఒక B2, మొత్తం 4 బ్యాండ్స్ వస్తాయంట. C2V పాయింట్ గ్రూప్ ఉంటుందంట. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఫేషియల్లో వచ్చేటప్పటికి 2 బ్యాండ్స్ వస్తాయంట. ఒకటి A1, ఇంకొకటి E. 3 C3V పాయింట్ గ్రూప్ ఉంటుందంట. ఆ తర్వాత మెరిడోనియల్ చూసినట్లయితే 3 బ్యాండ్స్ వస్తాయి. వాటిలో 2 A1లు, ఒక B2, C2V పాయింట్ గ్రూప్ ఉంటుందంట. ఇది ప్రస్తుతానికి అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ మీద మనం మళ్ళీ వర్క్ చేద్దాం, ఎందుకంటే ఇది కొంత పాయింట్ గ్రూప్ రిలేటెడ్ ఉంది కాబట్టి. ఆయన దీన్ని బట్టి కూడా ఏం చెప్తున్నాడు, ఇవి 3 ఉండి C2V పాయింట్ గ్రూప్ ఉండి 3 బ్యాండ్స్ వస్తే కనుక అది మెరిడోనియల్ సిమెట్రీ ఉంటుందని, మెరిడోనియల్ స్ట్రక్చర్ ఉంటుందని. 2 బ్యాండ్స్ వచ్చి C3V పాయింట్ గ్రూప్ ఉంటే ఫేషియల్ జామెట్రీ వస్తుందని. 4 బ్యాండ్స్ ఉండి C2V పాయింట్ గ్రూప్ ఉంటే సిస్ జామెట్రీ వస్తుందని. 1 బ్యాండ్ ఉండి D4H పాయింట్ గ్రూప్ అయితే ట్రాన్స్ అని. 3 బ్యాండ్స్ ఉండి C4V పాయింట్ గ్రూప్ ఉంటే మోనో అని. 1 బ్యాండ్ వచ్చి ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటే T1U, 1 బ్యాండ్ ఉండి ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటే ఇట్లా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే స్టార్ చెప్తే ఇక్కడ స్టార్ ఏం చెప్తుందో చెప్పాడండి. ఇక్కడ 3కి స్టార్ ఇచ్చాడు, 4కి స్టార్ ఇచ్చాడు, 3కి స్టార్ ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫార్మల్ సెలెక్షన్ రూల్స్ అంట. ఇక్కడ వీటికి బ్యాండ్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే ద నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ బేస్డ్ ఆన్ బ్యాండ్స్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేశాడంటే ఈజ్ ఫార్మల్ సెలెక్షన్ రూల్స్. రెగ్యులర్గా ఉండేటువంటి సెలెక్షన్ రూల్స్ ఏవైతున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఇన్ సమ్ కేసెస్ కొన్ని సందర్భాల్లో ఫ్యూర్ బ్యాండ్స్ ఆర్ అబ్జర్వ్డ్, కొన్ని బ్యాండ్స్ మాత్రమే అబ్జర్వ్ చేశారంట. ఇన్ MlCO5 ఇది MlCO5 ఇది. If the four-fold area of CO ligands lies in the same plane, only 2 bands will be observed. So 2 bands మాత్రమే MlCO5 if the four-fold area of CO ligands కార్బనల్ లిగాండ్కి సంబంధించినటువంటి 4-fold సిమెట్రీ ఏరియా అనేది ఉన్నప్పుడు అన్నీ కూడా సేమ్ ప్లేన్ మీద ఉంటే ఓన్లీ 2 bands will be observed. 2 bands మాత్రమే కనిపిస్తాయంట. ఇన్ ద కేస్ ఆఫ్ cis-Ml2CO4 వీడమ్మ, cis-Ml2CO4 వీడు, అండ్ మెరిడోనియల్ Ml3CO3 వీడు. L3లు 3 ఉన్నాయి, CO3లు 3 ఉన్నాయి, Ml3CO3.
ఇఫ్ ద ట్రాన్స్ CO ligands ఆర్ కోలీనియర్, అంటే ట్రాన్స్ పొజిషన్లో ఉండేటువంటి రెండు CO ligands కనుక కోలీనియర్ అయితే వన్ బ్యాండ్ లెస్ విల్ బి అబ్జర్వ్డ్, ఒక బ్యాండ్ తగ్గుతుందంట. సో వీటి మీద మళ్ళీ మనం ఒకసారి వర్కౌట్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి మీరు దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకునే దానికి చూడండి. బిట్ అప్లై చేసేటప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు అవి మనకి మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చినప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇది ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ సిమెట్రీ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అండ్ బాండింగ్ మోడ్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్స్ ఇన్ మెటల్ కార్బనైల్స్. ఈ రకంగా మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్కి సంబంధించిన బాండింగ్ మోడ్ ఎట్లా ఉంటుంది, అట్లాగే మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్కి సంబంధించినటువంటి సిమెట్రీ ఎట్లా ఉంటుంది అనే రెండు విషయాలు మీకు ఈ క్లాస్లో చూస్తున్నాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సింథసిస్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ చూడాలండి. మెటల్ కార్బనైల్స్ని మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి సింథసిస్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.